రాజమౌళి ఆలోచనల్ని అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. తన సినిమా కోసం తను రెడీ చేసే ప్రణాళిక, పాటించే సూత్రాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి. ఇక బాహుబలి అయితే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అలాంటి రాజమౌళి చరిత్రను తిరగరాయడం కోసం ఎవరూ ఊహించని విధంగా ఓ భారీ ప్లాన్ ని చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే జక్కన్న ఓ మల్టీ స్టారర్ ఫిల్మ్ కి టైటిల్ ని రిజిస్టర్ చేయించడం తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న బాహుబలి ది కన్క్లూజన్ షూటింగ్ ముగిసిన తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గరుడ సినిమా చేస్తానని రాజమౌళి ఓ సందర్భంలో ప్రకటించాడు. అయితే ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈలోగా మరో మూవీని తీయాలని అనుకున్న రాజమౌళి ఓ మల్టీ స్టారర్ సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ మల్టీ స్టారర్ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూర్యాలతో చేయాలని జక్కన్న అనుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రాజమౌళి నిర్ణయం కూడా తీసుకున్నాడని, ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం బాహుబలి 2 రిలీజ్ అయిన తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ప్రచారం సాగుతోంది. అంతలోగా ఎలాగో ఎన్టీఆర్ సూర్య కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా పూర్తవుతాయి కాబట్టి ఆ తర్వాతే ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ఇప్పటి నుంచే జక్కన్న మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు, కానీ ఒకవేళ ఇది తెరకెక్కితే మాత్రం ఇండియన్ ఇండస్ట్రీలో మరోసారి జక్కన్న సంచలనం సృష్టించడం ఖాయం. తొలి ప్రేమ మధురాతి మధురం, నాకది ఈనాటికి మానని గాయం. మిస్టర్ యువన్, మిస్ శాండీ, సింగిల్ శాండీ. శాండీ, షీఈ్ మ్యాజికల్. దాహం లేదు, ఆకలి లేదు. నేను డాక్టర్ని కాదు, నేను యాక్టర్ని కాదు, నేను పేషెంట్ని కాదు. ఇప్పుడు అవుతావు చూడు. షల్ వి డాన్స్? ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకో. కంట్రోల్ చేసుకోగలిగితే అవి ఫీలింగ్స్ ఎలా అవుతాయి? నాకని రాసి పెట్టుంటే పడిపోతావు అంతే. ఐ లవ్ బీచెస్. I don't belong to you. But I belong to you. నువ్వు నేను దూరంగా ఉన్నప్పుడు నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. మన హృదయాలు ఒక్కటయ్యాక మన మధ్య దూరంతో పని లేదు. పుట్టిన ప్రతి దానికి ఎక్స్పైరీ ఉంటుంది, ప్రేమకు కూడా. ఎలా చెప్పాలి సార్ నీకు ఈ ఫీలింగ్? నీకెలా అర్థమవుతుంది? ఎంత టైం పట్టుద్ది టు లిసన్ టు మై హార్ట్?